ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 37ను పరిశీలిద్దాం. మనందరికీ తెలిసినట్లుగా అర్జునుడు యుద్ధభూమిలో తన సొంత బంధువులను చూసి వారితో ఎలా పోరాడాలని తీవ్రమైన దుఃఖంలో గందరగోళంలో మునిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా స్పష్టంగా ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తున్నాడు. ఆయన అర్జునుడితో, ఓ కుంతీపుత్రుడా, ఈ యుద్ధం చేయడం వల్ల నీకు 2 రకాలుగానూ లాభమే ఉంది అని చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధంలో పోరాడుతూ మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతావు. ఎందుకంటే ఒక క్షత్రియుడికి ధర్మం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించడం ఎంతో పుణ్యకార్యం. అది నీకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది. అలా కాకుండా ఒకవేళ నువ్వు విజయం సాధిస్తే ఈ భూమండలాన్ని పరిపాలించి రాజ్యసుఖాలను అనుభవిస్తావు. అంటే ఓడినా గెలిచినా నీకు మంచి భవిష్యత్తే ఉంది. ఓడితే పుణ్యం, గెలిస్తే రాజ్యం. చూడండి, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక కష్టమైన పనిని మొదలుపెట్టాల్సి వచ్చినప్పుడు మనం భయపడతాం, వెనకడుగు వేస్తాం. ఫలితమేమవుతుందో అని ఆందోళన చెందుతాం. కాని ఇక్కడ భగవంతుడు ఏమి చెబుతున్నాడంటే, నువ్వు చేయవలసిన పని ధర్మబద్ధమైనదైతే దాని ఫలితం గురించి ఆలోచించకు. అందుకే కృష్ణుడు తస్మాత్ ఉత్తిష్ఠ అంటే అందువల్ల లేచి నిలబడు, యుద్ధానికి నిశ్చయించుకో అని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. మన కర్తవ్యం మీద దృష్టి పెట్టమంటున్నాడు, ఫలితం మీద కాదు. ఈ శ్లోకం మనకు ఇచ్చే గొప్ప సందేశమేమిటంటే, జీవితంలో మన ధర్మాన్ని, మన బాధ్యతలను భయపడకుండా, సంకోచించకుండా నిర్వర్తించాలి. ఫలితం దైవాధీనం. సరైన పని చేసినప్పుడు వచ్చే ఫలితం ఏదైనా అది మన మంచికే దారితీస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.